హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఈ వ్లాగ్ అయితే షూట్ చేస్తున్నాను గాయ్స్. అండ్ నా బర్త్డే ఎలా సెలబ్రేట్ చేసుకుంటున్నాను, మార్నింగ్ టు నైట్ వరకు ఎలా ఎంజాయ్ చేస్తున్నాం అనేది ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా మాత్రం చూడండి గాయ్స్. అండ్ ఫస్ట్గా నా ట్యూషన్ పిల్లలతో అయితే నేను బర్త్డే స్టార్ట్ చేయబోతున్నాను. వాళ్ళకి కేక్ కట్ చేయించి వాళ్ళకి కేక్ ఇచ్చేసి వాళ్ళతో ఎంజాయ్ చేసేసి అండ్ ఈవినింగ్ ఫ్యామిలీతో బయటికి వెళ్దామని అనుకుంటున్నాను. టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చి దర్శనం చేసుకొని అయితే వచ్చాను గాయ్స్. అండ్ ఎక్కడ మాత్రం స్కిప్ చేయకుండా చూడండి, నా బర్త్డే బ్లాగ్ మిస్ కాకుండా చూడండి గాయ్స్. లైక్ కిడ్స్. ఇక్కడ అయితే నా బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయిందండి. అండ్ మా ట్యూషన్ కిడ్స్ అందరూ నా కోసం అయితే కేక్ అయితే తీసుకొని వచ్చారు. కేక్ కట్ చేపిద్దామని చెప్పేసి ఎక్కడ మిస్ కాకుండా మాత్రం చూస్తూ ఉన్నాను. నువ్వు అటుపో మీ మమ్మీకి పెట్టు, డాడీకి మీరు కంటిన్యూ. అరే లుంగేసుకో. అది కంటిన్యూస్ ఉన్నదియా? కంటిన్యూసా? ఇక్కడ మా అల్లుడు అయితే నా కోసం అయితే చాక్లెట్ ఇచ్చాడండి, జెంట్స్ చాక్లెట్. అండ్ వాళ్ళ క్యూట్ చేతులతో అలా చిన్న గిఫ్ట్ ఇస్తుంటే చాలా హ్యాపీ అనిపించింది. అండ్ మా ట్యూషన్ పిల్లలు కూడా ఇంకా సగం మంది వెళ్ళిపోయారండి ఆఫ్టర్నూన్ టైంలో. పాప ముందే వచ్చి రెడీ అయ్యారు, బట్ నేను లేట్గా రెడీ అవ్వడంతో సగం మంది వెళ్ళిపోయారు. అండ్ ఉన్న పిల్లలే ఇంకా నాకు పాపం గిఫ్ట్స్ అన్నీ తీసుకొని వచ్చారు. ఇప్పుడు మా కోడలు నాకు ఐ లవ్ యూ అత్త, హ్యాపీ బర్త్డే అత్త అని రాసిచ్చిందండి. గ్రీటింగ్ తయారు చేసింది, చాలా క్యూట్గా ఉంది కదా, హ్యాపీ బర్త్డే అత్త అని రాసిచ్చింది. అండ్ ఇప్పుడు మా ట్యూషన్ కిడ్స్ అందరూ ఒక్కొక్కరు నాకు బర్త్డే గిఫ్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. చూడమ్మా
చూపించమ్మా. ఇక్కడైతే కేక్ కటింగ్ కంప్లీట్ అయ్యాక ఇక్కడ కిడ్స్ అయితే కేక్ తింటున్నారండి. అందరూ మన యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి హాయ్ చెప్తున్నారు. అండ్ ఇక్కడ పిల్లలు చూడండి guys. యశ్మిత నువ్వేం చేయట్లే? స్టార్ట్. మెల్ల కింద సౌండ్ వస్తుంది. మెల్లగా స్లోగా స్టెప్ బై స్టెప్.
చైతన్యపురి రౌడీ ఏమనక్కడ ఫ్యాన్ ఏమనలే. ఇక డాన్సెస్ అయితే కంప్లీట్ అయిపోయినాక ఇంకా ఫుడ్ అరేంజ్మెంట్ అయితే చేశాను. ఇంకా ఫుడ్ తింటూ కూడా వాళ్ళు నా వీడియో కనిపిస్తే చాలు చెప్పేస్తున్నారు. అండ్ ఇంకా ఫైనల్గా ఫుడ్ అయితే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ అయితే ముచ్చట్లు పెట్టుకుంటూ అయితే తింటున్నారు గైస్. అండ్ ఇక్కడ నైట్ డిన్నర్కి అయితే రెడీ అయిపోయామండి. బయట ఇంకా తినేసి ఫ్యామిలీతో ఎంజాయ్ చేసేసి వద్దామని అయితే ప్లాన్ వేసుకున్నాము. అండ్ ఇక్కడ నేనైతే రెడీ అయిపోయాను గైస్. అండ్ ఈ టమాటా రెడ్ డ్రెస్ కలర్ ఎలా ఉందో, ఇది ఫస్ట్ టైం అండి నేను ఇలా వేసుకోవడం. నాకు ఈ కలర్ ఎలా సెట్ అయిందో చెప్పండి గైస్ కామెంట్ బాక్స్లో అయితే. జైల్లో పోలీస్ వాళ్ళు ఉంటారు, మళ్ళీ వేసేద్దాం. ఎవరు తినకపోతే వాళ్ళని పోలీస్ వాళ్ళకి పట్టించేసి వద్దాం. ఓకేనా, బాయ్. ఇంటి నుంచి అయితే బయలుదేరిపోయాము. అప్పుడు టైం వచ్చేసి 8:30 అవుతుందండి. ఇది డిన్నర్ టైం కదా అని చెప్పేసి 8:30కి అయితే బయలుదేరిపోయాము ఫ్యామిలీతో కలిసి. ఇక్కడ మా వారు నేను ఒక వీడియో తీసుకుంటున్నాను. ఇప్పుడైతే బయలుదేరుతున్నాము. అండ్ అక్కడ ఎట్లా ఎంజాయ్ చేస్తాము, కేక్ కటింగ్ అవన్నీ ఈ బ్లాగ్లో చూసేయండి. ఇది మా ఇంటి దగ్గరలో ఉన్న గిస్మత్ జైల్ మండికి అయితే వెళ్ళిపోయామండి. ఇది వచ్చేసి చైతన్యపురిలో మాకు నియర్ బై ఉంటుంది ఈ జైల్ మండి అనేది. ఇదే అండి వచ్చేసింది గిస్మత్ జైల్ మండి. అండ్ చాలా బాగుంటుందండి ఇక్కడ ఫుడ్ వచ్చేసి మాత్రం మండి బిర్యానీకి సూపర్గా ఉంటుంది. అండ్ స్టార్టర్స్ కానీ అండ్ ఫుడ్ కానీ కూడా చాలా బాగుంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మా అల్లుడు అయితే ఫుల్ ఎక్సైట్మెంట్తో ఉంటున్నాడు. ఇంకా లోపలికి వెళ్ళిపోదాం. జైల్ థీమ్ అనేది వాడికి బాగా ఇష్టం అండి. అక్కడ చాలా సూపర్గా ఉంటుంది. లోపల అంబియన్స్ కూడా చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడ మా కోడల అత్త వచ్చేసి వెళ్ళిపోదామని చెప్తుంది. ఇంకా మేమైతే పైకి అయితే వెళ్ళిపోతున్నామండి. ఇది ఫస్ట్ ఫ్లోర్లో ఉంటుంది గిస్మత్ జైల్ మండి అయితే. ఇక్కడైతే మండి బిర్యానీ మీరు ఇక్కడ సైడ్ ఉన్న వాళ్ళైతే ఒకసారి వచ్చి ట్రై చేయండి గాయస్, ఎంత చాలా బాగుంటుందో. అండ్ అక్కడ ఉన్న బిర్యానీ చూస్తేనే ఫుల్ నోరూరిపోతుంది, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని చెప్పేసి. నాకైతే ఫుల్ ఇష్టం అండి ఇక్కడ గిస్మత్ జైల్ మండి అయితే. నాకు ఇక్కడ టేస్ట్ దొరికినంతగా ఇక్కడ దొరకదు. ఇదే అండి మనం గిస్మత్ జైల్ మండి లోపలికి అయితే వెళ్తున్నాము. అంతా జైల్ థీమ్ లాగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు తీసుకొచ్చే వెహికల్స్ కూడా 5 డేస్లో వస్తారు. అండ్ మొత్తం జైల్ సెటప్ అయితే ఉంటుంది. ఇదైతే మేము ఇది బుక్ చేసుకున్నాము, చాలా బాగుంది. ఇది ఎందుకంటే కొంచెం ఫ్యామిలీ అందరం కాబట్టి ఇది కొంచెం నాకు స్పేషియస్గా ఉండాలని పెద్దదైతే బుక్ చేశాము.
అండ్ ఇంకా ఫైనల్గా లోపలికి అయితే వెళ్తున్నాం గైస్. ఫుల్ ఈగర్లీ వెయిటింగ్గా ఉన్నాము ఫుడ్ తినడానికి అయితే. ఇలా మీకు ఎంతమందికి ఫ్యామిలీతో ఎంజాయ్ చేయడం అనేది ఇష్టం ఉంటుందో నాకు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి గైస్. అండ్ ఇక్కడైతే ముందుగా ఫుడ్ ఆర్డర్ అయితే స్టార్టర్స్ ఇస్తున్నాము. అండ్ తర్వాత ఫైనల్గా ఫుడ్ అయితే సెలెక్ట్ చేసుకొని ఫుడ్ కూడా ఆర్డర్ పెట్టేసాము. చూసియా అక్కడ బయట చెయ్యి 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 ఇరుకుతుంది. థ్యాంక్స్ విరాట్. గన్ అంటే పో తెచ్చుకోపో. లోపలికి రా, అందరికి షూట్ చేసే థ్యాంక్స్. ఇటు 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 చూపి నాన్న దగ్గరకో. ఇంకా విరాట్ నాన్న దగ్గర అన్న అటు పిలిచాడు. థ్యాంక్స్ థ్యాంక్స్. అమ్మ అందరినీ షూట్ చేసే, అందరినీ షూట్ చేసే. పైసలు కొట్టకపోతే షూట్ కింద అదే ఇటు ఇటు అందని
ఫైనలీగా బిల్ అయితే పే చేసి బయటికి అయితే వెళ్తున్నామండి. అండ్ జైల్ మందిలో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసాము. అండ్ పిక్స్ అండ్ షార్ట్ వీడియోస్లో చూస్తారు మీరు ఎంత ఫుల్గా ఎంజాయ్ చేసామనేది. అంబియన్స్ దగ్గర కూడా చాలా ఫుల్ ఫొటోస్ అని దిగాము. ఇక్కడ బయట కూడా ఈ గిస్మత్ జైల్ బయట అవుటింగ్ దాంట్లో కూడా వెయిటింగ్ దాంట్లో కూడా ఇలా పిక్స్ అయితే అండ్ ఫొటోస్ అండ్ వీడియోస్ అయితే ఫ్యామిలీతో అయితే కలిసి ఇలా మెమరబుల్గా బర్త్డే ఉంటుందని చెప్పేసి పిక్స్ అయితే తీసుకున్నాము. అండ్ ఇంకా బయలుదేరిపోయాము. అండ్ లాస్ట్లో వచ్చే సోంపు అయితే చాలా నా ఫేవరెట్ అండి ఈ గిస్మత్ జైల్ మండిలో అయితే. మీకు ఎంతమందికి నచ్చుతుందో చెప్పండి గాయస్. అండ్ చూస్తుంటేనే నోరూరిపోతుంది. ఇక్కడ మా వారు అయితే ఫస్ట్ టైం తినడం వల్ల తను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు ఇలా ఉంది అని. ఫస్ట్ టైం ఇలా ఫ్యామిలీతో ఇలా ఈక్వల్గా ఒకే ప్లేట్లో తినడం అయితే తనకైతే ఫస్ట్ టైం అని చెప్పేసి మా బ్రదర్కి అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. మా ఈ బర్త్డే వ్లాగ్ ఎలా అనిపించిందో అయితే కామెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి గాయస్. అండ్ ఫైనల్గా ఫుల్గా నా బర్త్డే వ్లాగ్ అయితే కంప్లీట్ చేసుకున్నాను. ఫైనల్గా గాయస్ ఇంటికి అయితే వచ్చేసాను. అండ్ ఇప్పుడు ఎవరైతే మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం నెక్స్ట్ బ్లాగ్ చేస్తానండి.